ఈరోజు అయితే 6 గేమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ గేమ్ ఏంటంటే పూల్ జంప్. సో పూల్లో దుంకాల. మణికంఠ, సోనియా, విష్ణుప్రియ. ఓకే, సో నాకు తెలిసి విష్ణుప్రియనే దుంకింది. నిఖిల్ గాడు ఆమె శ్యామ గౌతమ్ని మాట్లాడుతుండు, మెల్ల మా గేమ్ ఆడాలరా అది ఇది మాట్లాడుతుండు. అసలు అది 3 మెంబర్సే జంప్ చేయాలా. అంటే ఆ మొత్తం కన్వర్జేషన్లో నాకేమనిపిస్తుంది అంటే అంటే బయట చూసి అరే వీడు మంచోడు అని చెప్తా అని ట్రై చేస్తున్నాడు. సో ఇదైతే కరెక్ట్ కాదు. దట్స్ ఇట్ బ్రో. సెకండ్ గేమ్ ఏంటంటే కలర్ బాల్. సో పృథ్వీరాజ్, అఫ్రిది, నిఖిల్ ముగ్గురు పాల్గొనిండ్రు. 3 టీమ్స్ కదా, ఒక్కొక్కరు పాల్గొనిండ్రు. ఎవరు విన్ అయినంటే నిఖిల్ గాడు. సో ఇదైతే కరెక్ట్ గేమ్. సో థర్డ్ ఏంటంటే స్పెల్ బి. ఓకే, శ్యామి గౌతము, నైనిక, మణికంఠ. ఓకే, త్రీ టీం నుంచి మళ్ళీ 3 ఒక్కొక్కరు వచ్చారు. సో ఎవరు విన్ అయినారు అంటే మణికంఠ విన్ అయిండు. దాని తర్వాత ఇవే శ్యామి గౌతము ఏడుస్తుంది కాదు కానీ ఏది నాకైతే నవ్వు వచ్చినది. ఎందుకంటే ఆమెకి స్పెల్లింగ్ కాదు కదా. సో నాకు కూడా ఇప్పుడైతే స్పెల్లింగ్ వస్తలేదు, కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్నది. సో దట్స్ ఇట్ బ్రో. ఓకే, ఎవరు విన్ అయినంటే మణికంఠ విన్ అయిండు. దట్ ఈస్ దాని తర్వాత 3 గేమ్స్ అయిపోయిన తర్వాత మణికంఠ నైట్ 1:30 AM ఇది దోశ చేసిండు. నిఖిలు ఇద్దరు మంచిగా తిన్నారు. దాని తర్వాత బిగ్ బాస్ మళ్ళీ అందరినీ పిలిచేసి అందరూ గేమ్ ఆడుతారు కదా, సో అందరూ అక్కడ ఆ దోశ తీసుకొని అందరు తింటున్నారు, అది కాదు, అది గేమ్ ఆడాలా. సో అందరికీ పరీక్ష అదంతా అని చెప్పిండు. ఇదైతే కరెక్ట్. ఇంకోటి ఏమంటే నేను బిగ్ బాస్కి ఏమనుకుంటున్నా అంటే అంటే బిగ్ బాస్ ఏంది వాళ్ళందరు తిన్న తర్వాత చెప్పిండు. ఇదైతే నేనైతే కరెక్ట్ అంటున్నా. సో అంటే బిగ్ బాస్కి సెల్యూట్ అంటున్నా. బిగ్ బాస్ ఏమన్నాడు అంటే ఇంకోసారి అట్లా చేస్తే సో యాక్షన్ ఎక్కువ చేస్తా అని చెప్పేసి చెప్పిండు. ఇదైతే కరెక్ట్. ఓకే, తర్వాత ఇంకో గేమ్ వచ్చింది. ఓకే, డు నాట్ స్పిల్. ఓకే, అభి, ఆదిత్య, నిఖిల్. ఓకే, మజా తీసుకొని ఒక గ్లాస్లో పోయాలా. మజా గ్లాస్లో పోస్తే కింద పడుతుందో వాళ్ళు అవుట్. ఓకే, సో విన్ అయినరు అంటే గాడు విన్ అయ్యిండు నాకు తెలిసి. ఓకే, తర్వాత ఏమైందంటే అందరూ అన్నం తింటున్నారు. మణికంఠ వాళ్ళ టీం యామి గౌతమ్కి వెళ్ళేసి నాకు అన్నం అని చెప్పాలా. ఆల్రెడీ వాళ్ళకి ఆకలి అవుతున్నది కదా బ్రో. ఇంకైతే కరెక్ట్ కాదు ప్రేరణ, ఇదొకటి కరెక్ట్ కాదని. ఇంకో గేమ్ ఏంటంటే వ్యాక్సింగ్ గేమ్. ఓకే, పృథ్వీ, అఫ్రిది, నిఖిల్. ఓకే, ముగ్గురు పాల్గొండ్రు. ఎవరు విన్ అయినరు అంటే అఫ్రిది గాడు విన్ అయ్యిండు. ఓకే, సో చిన్న గేమే కానీ సాక్స్ గేమ్ ఒకటి ఉన్నది. దాని తర్వాత ఒక్కొక్కరు గేమ్ ఆడాలా. ఓకే, సో ఎవరు విన్ అయ్యారు అంటే నిఖిల్ అండ్ నవీన్ గాడు విన్ అయ్యిండ్రు. తర్వాత ఎలిమినేటర్ అయిందంటే అఫ్రిది గాడు ఎలిమినేట్ అయ్యిండు. దాని తర్వాత యాక్చువల్లీ సో ఇద్దరిని మాట్లాడతాం ఈడ. ఓకే, ప్రియాని జస్ట్ పుష్ అని చెప్పేస్తే ప్రియా ఆమె వాడిని పుష్ చేసింది. సో ఆమెని ఎలిమినేట్ చేసేసిండు ఎవరు, ప్రేరణ. సో ఇదైతే కరెక్ట్ కాదు, ఆమె మంచిగా ఆడితే అయిపోతుండే. దాని తర్వాత అఫ్రిది గాడు ఏమన్నాడంటే అది చిన్న సాక్స్ కిందకు వచ్చేసి మళ్ళీ ఇట్లా అయిపోయింది. అది చిన్న దానికి ఎందుకు ఎలిమినేట్ అయిందో నాకు అర్థమైతే లేదు. అందుకే ప్రేరణ ఎలిమినేట్ చేసింది అఫ్రిదిని. ఆఫ్టర్ అయిపోయిన తర్వాత అఫ్రిది గాడు బిగ్ బాస్ లోపలికి వెళ్ళేసి నేను కూడా క్యాప్టెన్ అయినప్పుడు నేను కూడా చూపిస్తాను అని చెప్పిండు. సో ఇదైతే నేనేమంటున్నా అంటే అఫ్రిది అయితే కరెక్టే చెప్పిండు. ఇదైతే అంటే కరెక్ట్గా అంటే నాకు తెలిసిన మంచిగా ఆడిండు. కానీ ఎందుకు ఎలిమినేట్ అయిండో అంటే నేనేమంటున్నా అంటే కానీ ప్రేరణ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే వాళ్ళ టీం నుంచి కూడా ఎలిమినేట్ చేసేసిండు. అఫ్రిది గార్డ్ని కూడా ఎలిమినేట్ అయితే అది కరెక్టే. నేనేమంటున్నా అంటే సో ఇది గేమ్ కదా. సో అఫ్రిది గార్డ్ సైడ్ చూస్తే అఫ్రిది గార్డ్ కరెక్ట్, ఇటు సైడ్ ప్రేరణ చూస్తే ఇదైతే కరెక్ట్. ఎందుకంటే ప్రేరణ అన్ని టీం నుంచి కరెక్టా తప్ప అని చూసింది, కానీ నా టీంని విన్ అవ్వాలని చూడలేదు. ఇదే కరెక్ట్. సో Goodbye.